కడప జిల్లాలో 2014లో అంతా వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగింది. అధికార టీడీపీకి ప్రస్తుతం ఇక్కడ 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాగైనా కడపలో ఆధిపత్యం సాధించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు. దానిలో భాగంగానే శ్రీశైలం నుంచి హంద్రీనివ కాలువ ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చి కరువు జిల్లా అయిన కడప జిల్లాలో ప్రజా అభిమానం చోరుగొన్నారు. దీనికి ఫలితం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో క్లియర్ గా కనిపించింది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వైఎస్ వివేకానంద రెడ్డి టీడీపీ అభ్యర్థి అయిన బీటెక్ రవి చేతిలో ఘోర పరాజయం పొందారు. దీంతో వైఎస్ఆర్ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. ఇదే స్ఫూర్తితో 2019లోనూ టీడీపీ బలమైన నాయకుల్ని బరిలో దించనుంది. వివరాల్లోకి వెళ్తే బద్వేల్ ఇక్కడ 2014లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి శ్రీమతి విజయజ్యోతికే తిరిగి 2019లోనూ మరో అవకాశం దక్కనుంది. రాజంపేట ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన మల్లికార్జున్ రెడ్డికే తిరిగి 2019లోనూ టికెట్ దక్కనుంది. కడప ఇక్కడ వైఎస్ కుటుంబానికి మంచి ప్రజాబలం ఉంది. దీంతో 2019లో టీడీపీ స్థానికంగా ప్రజాబలం ఉన్న బలమైన ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వనుంది. రైల్వే కోడూరు ఇక్కడ సుబ్బారామయ్య 2014లో టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లోనూ తిరిగి ఆయనకే మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రాయచోటి ఇక్కడ టీడీపీ 2019లో బలమైన కొత్త అభ్యర్థికి కానీ రమేష్ కుమార్ రెడ్డికి కానీ టికెట్ ఇవ్వనుంది. పులివెందుల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ బరిలో ఉంటారు కాబట్టి ఆయనకే పోటీగా టీడీపీ యువకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలిచిన బీటెక్ రవికి కానీ సతీష్ రెడ్డికి కానీ టీడీపీ టికెట్ దక్కనుంది. కమలాపురం ఈ నియోజకవర్గంలో నరసింహారెడ్డికి స్థానికంగా మంచి ప్రజాబలం ఉంది. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. జమ్మలమడుగు ఇక్కడ బాంబుల శివారెడ్డి వారసుడిగా వచ్చి ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచి టీడీపీ గూటికి చేరి ప్రస్తుతం మంత్రి పని చేపట్టారు. వీరిద్దరూ ముందు నుంచి రాజకీయ ప్రత్యర్థులు. కానీ చంద్రబాబు ఒకరికి ఎమ్మెల్సీ ఒకరికి మంత్రి పదవులు ఇచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. 2019లో టీడీపీ టికెట్ వీరిద్దరిలో ఒకరికి దక్కనుంది. ప్రొద్దుటూరు ఇక్కడ 2014లో టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన వరదరాజులు రెడ్డికి కానీ ప్రజాబలం ఉన్న కొత్త అభ్యర్థికి కానీ అవకాశం దక్కనుంది. మైదకూరు ఈ నియోజకవర్గంలో 2014లో టీడీపీ తరపున యనమల రామకృష్ణ సమీప బంధువు సుధాకర్ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయన ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి రవీంద్రరెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనకి టికెట్ ఇవ్వచ్చు. లేనిచో సుధాకర్ యాదవ్కే టికెట్ దక్కవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు 2019లో ఎలాగైనా టీడీపీ కడపలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.